ట్యాపింగ్ కు బాధ్యత కేసీఆర్దే. ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు. కేసీఆర్ తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయం. ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ను కోరతాం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటోగా తీసుకోవాలి. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. ఫామ్ హౌస్ ఫైల్స్ కు నిర్మాత, డైరెక్టర్ కేసీఆర్ఏ. ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా. బీఆర్ఎస్ అలవాట్లనే కొనసాగిస్తున్నారు. కేసీఆర్ రేవంత్ పై కిషన్ రెడ్డి మండిపాటు. రుణమాఫీపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు. ఈ అంశం కూడా మేము చెప్తూనే ఉన్నాం. కేసీఆర్ ఏదైతే తప్పిదాలు చేసిండో సేమ్ తప్పులు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు అని. సో ఇది మార్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు అనేటువంటి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆ పార్టీ గుర్తుతో గెలిచి మళ్ళీ ఈ పార్టీలోకి వస్తున్నారు. ఎందుకు లఫంగలందరినీ తీసుకుంటున్నటువంటి దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఈ తెలంగాణ సమాజానికి ఉంది. రేవంత్ రెడ్డి చెప్తేనే తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డినే నమ్మి ఓట్లేసారు, కాంగ్రెస్ లో ఉన్న మిగతా నాయకుల్ని కాదు. ఇది గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆలోచించి మీరు చెప్పండి, ఎందుకు తీసుకుంటున్నారు? మీకు అంత అవసరమే ఉన్నది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే మీరు లేదంటే మీకేమైనా మీ సీటుకి ఏమైనా ఎసరు ఉంటుందనా, లేకపోతే మీకేం రాజకీయ లబ్ధి దొరకలేదా, లేదంటే ఈ లంగల్ దోపిడీలు చేసిన వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఆస్తులు మీ పేరు మీద రాసుకోవాలి, రాపించుకోవాలని మా కేసీఆర్ కేటీఆర్ చేసినట్టు మీరేమైనా ప్లానింగ్లు చేసిర్రా? ఎందుకు మీరు తీసుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకుల్ని? ఏం బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లో పోయి మీ పార్టీకి అండుగా కప్పుకొని మీ పార్టీ గుర్తు మీద గెలవలేరు మీరు అనుకుంటున్నారా? లేదంటే తెలంగాణ ప్రజలకు అసలు తెలివి లేదు, వీళ్ళు ఏం చేసినా ఇట్లే ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారా? ఎవడో ఒకడికి తిక్కలేస్తుంది. ఆ పార్టీ గుర్తు మీద గెలిచిండు పోయి ఈ పార్టీలో కూర్చుండు కాబట్టి ఈ పార్టీని ఆ పార్టీని రెండింటే సస్పెండ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రు అని సుప్రీంకోర్టుకు పోతే ఏం చేస్తారు మీరు? దెర్ ఇస్ అ పాసిబిలిటీ. మనకు అన్ని రకాల అధికారం కల్పించింది రాజ్యాంగం. తెలుసా మీకు ఆ విషయం? తెలిసి కూడా ఇట్లాంటి తప్పులు చేస్తున్నారా? ఒక్క అడ్వకేట్ కరెక్ట్గా ఆలోచించి పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో కానీ కేసు వేస్తే లేదా హైకోర్టులో కానీ కేసు వేస్తే దెర్ ఇస్ అ పాసిబిలిటీ that there is a suspension on your government. ఈ పాసిబిలిటీలన్నీ ఎట్లా మర్చిపోతున్నారు మీరు? ఏం వాదనలు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణ సమాజం మీకు మ్యాండేట్ ఇచ్చింది మీరు అధికారంలో ఉండమని. దేనికోసం? తెలంగాణ ప్రజల్ని ముందుకు తీసుకుపోమని, తెలంగాణ సమాజాన్ని గుర్తించి తెలంగాణ సమాజంలో మార్పులు తెమ్మని, తెలంగాణలో మార్పులు తెమ్మని, తెలంగాణని డెవలప్మెంట్ వైపు చూడమని. అదిగాక బీఆర్ఎస్ఎల్పీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కంప్లీట్గా విలీనం చేసేటువంటి మీ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇది మీ గవర్నమెంట్ కూడా మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. మీరు సరైన విధంలో ప్రజలకి న్యాయం చేయండి భయ్. డెఫినెట్గా ఇంకో 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉండేలాగా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంతే తప్ప ఇట్లాంటి దిక్కుమాల పనులన్నీ ఎందుకు చెప్పండి? అండ్ పోతున్న వాళ్ళు కూడా ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ నాయకులందరూ కూడా అధికారంలో ఉన్నోళ్ళ వెనకాల ఊక పోతే అధికారంలో ఉన్నోళ్ళ చుట్టూ వాళ్ళ సంకలే నాకితే మీకు ఏమొస్తుందో చెప్పండి, నాకు అర్థం కాదు. నాయకుడు అంటే ఎవడు? అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా సరే ప్రజలకు చేరువగా ప్రజాపక్షంలో ప్రజల కోసం నిలబడాలి. నిన్ను నమ్మి కదా ఓట్లేసింది ప్రజలు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావా అధికార పక్షంలో ఉన్నావా అని చూడకుండా నీకు ఓట్లేస్తే సిగ్గులేని లెక్క కాంట్రాక్ట్ల కోసం లేదంటే ఏదో రాజకీయ లబ్ధి కోసం అధికార పక్షంలోకి పోతే నిన్ను ఎందుకు నమ్ముతారు ప్రజలు నెక్స్ట్ టైం? నీ ఇల్లు నువ్వు కోట్లు సంపాదించుకోవడానికి, నువ్వు రాజకీయ లబ్ధి కోసం, నీ ఇంట్లో ఏమైనా నీ ఆస్తులు పెంపొందించుకోవడానికి తప్ప, నువ్వు చేసిన స్కాములు స్కీములు అనేవి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి తప్ప అధికార పక్షంలోకి ఎందుకు పోతారు భయ్ మీరు? దిక్కుమాలిన కథలు కాకపోతే ఇవన్నీ. ట్యాపింగ్ వల్లే పల్లా గెలుపు. ఎన్నికల టైంలో జనగామ చర్యలు, ఇది ఆల్రెడీ కింద చూసినాం కదా. లీగల్ నోటీసుల పేరిట కేటీఆర్ బెదిరింపులు అయిపోయాయి. ట్యాపింగ్ కు బాధ్యత కేసీఆర్దే. ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు. కేసీఆర్ తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయం. ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ను కోరతాం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటోగా తీసుకోవాలి. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. ఫామ్ హౌస్ ఫైల్స్ కు నిర్మాత, డైరెక్టర్ కేసీఆర్ఏ. ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా. బీఆర్ఎస్ అలవాట్లనే కొనసాగిస్తున్నారు. కేసీఆర్ రేవంత్ పై కిషన్ రెడ్డి మండిపాటు. రుణమాఫీపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు. ఈ అంశం కూడా మేము చెప్తూనే ఉన్నాం. కేసీఆర్ ఏదైతే తప్పిదాలు చేసిండో సేమ్ తప్పులు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు అని. సో ఇది మార్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు అనేటువంటి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆ పార్టీ గుర్తుతో గెలిచి మళ్ళీ ఈ పార్టీలోకి వస్తున్నారు. ఎందుకు లఫంగలందరినీ తీసుకుంటున్నటువంటి దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఈ తెలంగాణ సమాజానికి ఉంది.
రేవంత్ రెడ్డి చెప్తేనే తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది, రేవంత్ రెడ్డినే నమ్మి ఓట్లేసారు కాంగ్రెస్లో ఉన్న మిగతా నాయకుల్ని కాదు. ఇది గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆలోచించి మీరు చెప్పండి ఎందుకు తీసుకుంటున్నారు, మీకు అంత అవసరమే ఉన్నది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే మీరు లేదంటే మీకేమైనా మీ సీట్కి ఏమైనా ఎసరు ఉంటుందనా, లేకపోతే మీకేం రాజకీయ లబ్ధి దొరకలేదా, లేదంటే ఈ దొంగలు లంగల్ దోపిడీలు చేసిన వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఆస్తులు మీ పేరు మీద రాసుకోవాలి రాపించుకోవాలని మా కేసీఆర్ కేటీఆర్ చేసినట్టు మీరేమైనా ప్లానింగ్లు చేసిర్రా? ఎందుకు మీరు తీసుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకుల్ని? ఏం బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లో పోయి మీ పార్టీకి అండుగా కప్పుకొని మీ పార్టీ గుర్తు మీద గెలవలేరు మీరు అనుకుంటున్నారా? లేదంటే తెలంగాణ ప్రజలకు అసలు తెలివి లేదు, వీళ్ళు ఏం చేసినా ఇట్లే ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారా? ఎవడో ఒకడికి తిక్కలేస్తుంది, ఆ పార్టీ గుర్తు మీద గెలిచిండు పోయి ఈ పార్టీలో పోతుండు కాబట్టి ఈ పార్టీని ఆ పార్టీని రెండింటే సస్పెండ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టురు అని సుప్రీంకోర్టుకు పోతే ఏం చేస్తారు మీరు? దెర్ ఇస్ అ పాసిబిలిటీ. మనకు అన్ని రకాల అధికారం కల్పించింది రాజ్యాంగం. తెలుసా మీకు ఆ విషయం? తెలిసి కూడా ఇట్లాంటి తప్పులు చేస్తున్నారా? ఒక్క అడ్వకేట్ కరెక్ట్గా ఆలోచించి పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో కానీ కేసు వేస్తే లేదా హైకోర్టులో కానీ కేసు వేస్తే దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ దెర్ ఇస్ అ సస్పెన్షన్ ఆన్ యువర్ గవర్నమెంట్. ఈ పాసిబిలిటీలన్నీ ఎట్లా మర్చిపోతున్నారు మీరు? ఏం వాదనలు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణ సమాజం మీకు మ్యాండేట్ ఇచ్చింది మీరు అధికారంలో ఉండమని. దేనికోసం? తెలంగాణ ప్రజల్ని ముందుకు తీసుకుపోమని, తెలంగాణ సమాజాన్ని గుర్తించి తెలంగాణ సమాజంలో మార్పులు తెమ్మని, తెలంగాణలో మార్పులు తెమ్మని, తెలంగాణని డెవలప్మెంట్ వైపు చూడమని. అది కాక బీఆర్ఎస్ఎల్పీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కంప్లీట్గా విలీనం చేసేటువంటి మీ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇది మీ గవర్నమెంట్ కూడా మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. మీరు సరైన విధంలో ప్రజలకి న్యాయం చేయండి భయ్. డెఫినెట్గా ఇంకో 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉండేలాగా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంతే తప్ప ఇట్లాంటి దిక్కుమాల పనులన్నీ ఎందుకు చెప్పండి? అండ్ పోతున్న వాళ్ళు కూడా ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ నాయకులందరూ కూడా అధికారంలో ఉన్నోళ్ళ వెనకాల ఊకే పోతే అధికారంలో ఉన్నోళ్ళ చుట్టూ వాళ్ళ సంకలే నాకితే మీకు ఏమొస్తుందో చెప్పండి, నాకు అర్థం కాదు. నాయకుడు అంటే ఎవడు? అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా సరే ప్రజలకు చేరువగా ప్రజాపక్షంలో ప్రజల కోసం నిలబడాలి. నిన్ను నమ్మి కదా ఓట్లేసింది ప్రజలు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావా అధికార పక్షంలో ఉన్నావా అని చూడకుండా నీకు ఓట్లేస్తే సిగ్గులేని లెక్క కాంట్రాక్ట్ల కోసం లేదంటే ఏదో రాజకీయ లబ్ధి కోసం అధికార పక్షంలోకి పోతే నిన్ను ఎందుకు నమ్ముతారు ప్రజలు నెక్స్ట్ టైం? నీ ఇల్లు నువ్వు కోట్లు సంపాదించుకోవడానికి, నువ్వు రాజకీయ లబ్ధి కోసం, నీ ఇంట్లో ఏమైనా నీ ఆస్తులు పెంపొందించుకోవడానికి తప్ప, నువ్వు చేసిన స్కాములు స్కీములు అనేవి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి తప్ప అధికార పక్షంలోకి ఎందుకు పోతారు భయ్ మీరు? దిక్కుమాలిన కథలు కాకపోతే ఇవన్నీ ట్యాపింగ్ వల్లే పల్లా గెలుపు. ఎన్నికల టైంలో జనగామ చర్యలు ఇది ఆల్రెడీ కింద చూసినాం కదా. లీగల్ నోటీసుల పేరిట కేటీఆర్ బెదిరింపులు అయిపోయాయి. బీఆర్ఎస్ కార్యాలయంలో వాస్తు మార్పులు. తెలంగాణ భవన్కు ఇక ఈశాన్య గేటు, వాయువ్యం వైపు గేటుతో దోషమనే భావన. వాహనాలన్నీ ఇక ఈశాన్య గేట్లోంచి లోపలికి, అక్కడ ర్యాంప్ నిర్మాణం, పార్కింగ్, అక్కడ ఈ మార్పునకు ట్రాఫిక్ సమస్యలు, చలనాలు కారణమట. అసలు విషయం గది. నేను ఇందాకనే చెప్పిన వాళ్ళు వాస్తు మారుస్తున్నారంటే ఆడ ఇంతకుముందు మస్తు